ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కోట నీలిమ బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంగళ నీరాజన దర్శన నీరాజనాంధ్రదాసక్తి పునరాచమన్యం సమర్పయామి. సర్వకార్య సర్వకార్య ఆనుకూల్య ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఇవాళ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దగ్గర బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారు ఆశీస్సులతో బోనం తీసుకొచ్చి నేను అక్కడ మనందరి వైపు మీద మనందరి సనత్ నగర్ కుటుంబం అంతా వాళ్ళందరి వైపున బోనం సమర్పించాను. ఈ దాంతో కోరిక ఏంటంటే మనమందరం సనత్ నగరే కాదు హైదరాబాద్లో అలాగే తెలంగాణలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మా మిత్రులందరితో మా కాంగ్రెస్ ఇక్కడున్న లీడర్సు కాడర్సు అందరితో కలిసి ప్రార్థన చేసి ఇప్పుడే బల్కంపేట్ టెంపుల్ బయటికి వస్తున్నాం. మీరు మా వెనకాల చూస్తుంటారు, వేల మంది ఇవాళ బోనాలు సమర్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని కూడా ముందర రివ్యూ చేసి మిగతా అన్ని ఏజెన్సీస్తో మేము చూసి ఒక్కొక్క మా కాడర్ ఒక్కొక్క మా కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఎంతో సమర్పణ భావనతో భక్తితో భయంతో సర్వీస్ చేసి వాళ్ళు వీళ్ళందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎంతో మా వైపు నుంచి వాలంటీర్స్ కూడా ఉన్నారు. మా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి భక్తురాలికి ఏ రకమైన కష్టం లేకుండా మేము సొంతంగా బోనాలు తీసుకొస్తాం కాబట్టి మాకు ప్రతి ప్రాబ్లం తెలుసు కూడాను. కాబట్టి మేము మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. మీ సహకారం కూడా ఉండాలి, ప్రజల సహకారం ఉండాలి, మీడియా మిత్రుల సహకారం ఉండాలి. ఇలాంటి పండుగలు సక్సెస్ఫుల్ చేయాలంటే అందరికీ మరోసారి బోనాలు